రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని కష్టతరంలో కూడా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని కష్టతరమైన సర్జరీలను సైతం విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వైద్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఇప్పటి వరకు కూడా వివిధ విభాగాలను కలుపుకొని 2000కు పైగా సర్జరీలను జరిపినట్లు డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. ఇటీవల ఓ బాధితుడికి పక్కటెముకల వద్ద వచ్చిన కణితిని దాదాపు 8 గంటల పాటు శ్రమించి తొలగించి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రోగులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సో ఈరోజు మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే నిన్న ఆంకో సర్జన్ జక్కుల శ్రీకాంత్ గారు ఒక చాలా మంచి కేసు చేశారు. నిన్న నా సామరకు వచ్చి సార్ ఒక కాంప్లికేటెడ్ కేసు చేశాను, ఇటువంటి కేసు మనం ప్రజల్లో తీసుకెళ్తే మన యొక్క ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మహారాష్ట్ర కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రెఫర్గా చేయకుండా ఇటువంటి కేసు మనం బయట తీసుకెళ్ళాలి సార్ అంటే మంచి ఆలోచన అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను మెసేజ్ కొట్టాను. మీరందరూ వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మన దగ్గర ఇప్పటి వరకు సర్జికల్ ఆంకాలజీ కేసెస్ ఈ జనవరి నుంచి ఇప్పటివరకు 63 కేసు అయినాయి. అదేవిధంగా ఈఎన్టీ 1047, యూరాలజీ 787, పీడియాటిక్ సర్జరీ 213, న్యూరో సర్జరీ మనల్ని ఓటీ స్టార్ట్ చేసిన కేసు అయింది, ప్లాస్టిక్ సర్జరీ 90 కేసులు, జాయింట్ రిప్లేస్మెంట్ టోటల్ ఈ రిప్లేస్మెంట్ కీళ్ళ మార్పిడి ఉంది కదా అది 4 కేసు అయినాయి. అదేవిధంగా ల్యాప్రోస్కోపిక్ 43 కేసు అయినాయి. ప్లస్ మన ఏదైతే ఆదిలాబాద్లో రిమ్స్ సూపర్స్పెషాలిటీలో డీఅడిక్షన్ సెంటర్ కూడా పెట్టాము, సైకియాట్రీ ప్లస్ ఎలక్ట్రోకన్సల్టేషన్ థెరపీ ఈసీడీస్ కూడా 80 అయినాయి. ఆ విధంగా టోటల్ 2400 కేసులు జనవరి నుంచి ఇప్పుడు అయినాయి. అందులో మెయిన్ ఇప్పుడు మనకు బర్నింగ్ ఉన్నది ఇప్పుడు యూరాలజీ అండ్ ఆంకోసర్జన్ చాలా ఎక్కువైతున్న కేసులు. డాక్టర్ కార్తిక్ యూరాలజిస్టు, డాక్టర్ జక్కుల శ్రీకాంత్ ఆంకో సర్జన్. సో నిన్న చేసిన కేసు ఆంకో సర్జన్ శ్రీకాంత్ గారు ఒక మంచి కేసు చేశాడు. పేషెంట్ పేరు అభిషేక్, కేసు కూడా కిందికి వస్తున్నాడు. సో ఓవర్ టు శ్రీకాంత్, ఆ కేసు ఏంది దాని గురించి శ్రీకాంత్ గారు చెప్తారు. ఇయర్స్ బాబు మనకి పక్కటెముక ఉంటుంది కదా, చెస్ట్లో పక్కటెముక దగ్గర కాండ్రోసార్కమ్ అంటారంటే బోన్కి వచ్చే ట్యూమర్ వచ్చింది. ఆ బోన్కి వచ్చిన ట్యూమర్ మన గుండెకి ప్లస్ ఊపిరితిత్తులకి అతుక్కొని ఉండింది బాగా. ఆయన చాలా తిరిగాడు, హైదరాబాద్కి వెళ్ళిండు, అన్నింటికి వెళ్ళిండు. ఇక్కడ మనం బయాప్సీ చేసి ఇక్కడనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్జరీ చేయగలిగినాం అనస్థీషియా డాక్టర్ వాళ్ళ సపోర్ట్తో. పెద్ద కేసు అది ఆల్మోస్ట్ ఒక 7-8 అవర్స్ చేశాము. ఊపిరితిత్తులకి ప్లస్ గుండెకి ఏమి డ్యామేజ్ కాకుండా ఆ ట్యూమర్ మొత్తాన్ని విజయవంతంగా తొలగించి ఇక్కడ నుంచి మాంసం తీసి ఇక్కడ వేయడం జరిగింది. ఆపరేషన్ 2 days అయింది. పేషెంట్ అంతా స్టేబుల్గా ఉన్నారు. రేపు ఎల్లుండేలా డిశ్చార్జ్ ప్లాన్ చేస్తున్నాము. ఇలాంటి ఆపరేషన్స్ కూడా మన దగ్గర అవుతున్నాయి అని చెప్పడం కోసం, వేరే వాళ్ళకి కూడా తెలిస్తే ఇక్కడ చేయించుకోవడానికి ఎంకరేజింగ్గా ఉంటుందని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారికి ప్లస్ అనసియా టీంకు, కన్సర్న్ ఐసీయూ స్టాఫ్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నా టీం యాక్టివ్ టీం ఉంది. ఈ టీము మా సూపర్ అశోక్ గారు ఉన్నారు. ఇటువంటి కేసు మరణ చేయాలని చేస్తూ మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇటువంటి అవకాశం వాళ్ళు వేరే